బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆగి ఉన్న వ్యాన్ను కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిని భార్యాభర్తలు సురేష్, నవ్యగా గుర్తించారు. వారి పాపకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా దారి మధ్యలోనే కన్నుమూసింది. ఇక మరో మహిళకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి ఆమెను తరలించారు. కారు అతి వేగమై ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు పోలీసులు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాగర్, నిజంగా చాలా దారుణమైన ఘటన. పోలీసులు ఏం చెప్తున్నారు? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? సుమతి, హైదరాబాద్ నుండి ఈ తూర్పుగోదావరి జిల్లా మండపేట వెళ్తున్నారు. కుటుంబం మొత్తం కూడా భార్య, భర్త, వారి చిన్న పాప కూడా అక్కడికక్కడే ప్రమాదంలో చనిపోయారు. మరో మహిళ తీవ్ర గాయాల పాలైంది. ఆమెను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారు అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే హైవేకి సంబంధించి ప్రతి నెలకు ఒకసారి మెయింటెనెన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ మెయింటెనెన్స్ వర్క్ లో భాగంగా సింగిల్ రోడ్ మాత్రం వారికి కేటాయించారు. కొన్ని స్లోగా వెళ్ళాలి, హైవే మీద పనులు జరుగుతున్నాయన్న సూచికలు కూడా వారు పెట్టడం జరిగింది. అయినా కూడా ఆ సూచికలన్నింటినీ కూడా అత్యంత వేగంతో గుద్దుకుంటూ వచ్చి సుమారుగా 100 మీటర్ల దూరం స్టాప్ బోర్డులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా గుర్తుకుంటూ వచ్చి ఆ మెయింటెనెన్స్ వెహికల్ ని వెనుక నుండి అత్యంత వేగంతో గుద్దడంతో అక్కడికక్కడే ఈ భార్యాభర్తలు చనిపోయారు. వారి పాప కొంత కొన ఊపిరితో ఉండటంతో తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే పాప కూడా చనిపోయినట్లుగా అయితే వైద్యులు చెప్పారు. గాయపడిన మహిళ అయితే ప్రస్తుతానికి రాజమండ్రిలో చికిత్స పొందుతుంది. ప్రమాదానికి గల కారణాలను కొంత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్ సాగర్. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. అతివేగం ప్రమాదకరమన్న హెచ్చరిక సైన్స్ ను, బోర్డ్స్ ని మనం చూస్తుంటాం. కానీ వరుస సెలవు రోజుల కారణంగా చాలా మంది వారి సొంత స్థలాలకు వెళ్తున్న వారు కావచ్చు, లేకపోతే వారి ఊర్లకు వెళ్తున్న వారు అతివేగంగా ప్రయాణించకుండా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చనిపోయారు. ఇవాళ రోడ్ బాగు చేసే కార్యక్రమంలో భాగంగా ఆ వెహికల్ అక్కడ ఆగి ఉంది. దాన్ని కూడా ఒక 100 మీటర్ల వరకు ఆ సైన్ బోర్డ్స్ కూడా గుద్దేసుకుంటూ, స్టాప్ బోర్డ్స్ కూడా గుద్దేసుకుంటూ వచ్చేసారంటే ఎంత వేగంగా ఉన్నారో మనం ఆ దృశ్యాలను చూస్తే తెలుస్తోంది. కార్ అంతా కూడా అక్కడ నుజ్జు అయిపోయింది, తుక్కు అయిపోయింది. అసలు నంబర్ ప్లేట్ కాదు కదా, అసలు ఏది కూడా అందులో ఉన్నవాళ్ళు బతికే ఛాన్స్ లేదు. నిజంగా అలాగే జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు అలాగే పాప, ముగ్గురు కూడా ఈ ఘటనలో చనిపోయారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి హైవే వద్ద ఈ దుర్ఘటన జరిగింది.